సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. తులారాశి వారికి ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి 2-3 తారీఖుల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలను కనుక్కుందాము. ముఖ్యంగా తులారాశి వారికి ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో ఏం జరగబోతుందో ఈ రోజు తెలుసుకుందాం. ఛానల్లో కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. అలాగే ఈ రోజు ముఖ్యంగా వచ్చేసి తులారాశి వారి గురించిన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఫిబ్రవరి 2-3 తేదీల్లో జరగబోయేటటువంటి పరిణామాలు, అలాగే దీనికి సంబంధించిన ఫలితాలు ఏ విధమైనవో అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రోజు చాలా మంచిగా గడుస్తుంది. కానీ ఈ రోజు వచ్చేసి మీకైతే ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఆ బ్యాడ్ న్యూస్ వచ్చేసి మనందరికీ తెలిసిందే కదా. చాలా వరకు అయితే తెలుసు, కానీ చాలా వరకు తెలియదు. ఆ బ్యాడ్ న్యూస్ వచ్చేసి వ్యాపారంలో మీ డబ్బు అంటే రాదని చెప్పుకోదగ్గ విషయం. అంటే మీ వ్యాపారంలో కొంచెం డబ్బు సమస్య వస్తుంది. అలాగే మీ జీవితంలో కష్టాలు, బాధలు, సంకటాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం. అంటే ఈ సంకటాలు, ఈ కష్టాలతో ఎలా మేము బయటపడాలి అంటే దాని కొరకు ఇట్లా ఒక ఉపాయం చేయాలండి. అలా ఉపాయం చేయడం వలన మన అంటే రాశిలో ఉన్న అంటే ఏ ప్రభావం ఉందో మన రాశిలో అది దూరం అయిపోతుందని చెప్పుకోదగ్గ విషయం. అయితే ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారికి వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు ఎలా దూరం పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే కదండి. ఈ రోజు మీరు ఖచ్చితంగా ఇది ఒక్క ప్రయత్నం చేయండి. ఇలా చేసినట్లయితే మీరు వద్దన్నా కూడా మీ ఇంట్లో ధనం అయితే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఈ రోజు మీరు చేయవలసిన పని, అలాగే నెలలో 4 సార్లు ఇలా మీరు చేయాలి. తప్పకుండా ఇలా చేసినట్లయితే కనుక మీకైతే చక్కటి ఫలితాలు పొందుకుంటారు. అయితే మీరు ఏం చేయాలంటే కనుక స్వీట్, మన ఇంట్లో చాలా వరకు అయితే ఎప్పుడూ స్వీట్ చేయం. ఎప్పుడైనా ఒకసారి స్వీట్ చేసుకుంటూ ఉంటాం. అలాగనే చాలా వరకు అయితే చాలా ఇళ్లలో స్వీట్ చేస్తారు. స్వీట్ చేయడం వలన మన ఇంట్లో ఒక ఆనందం వస్తుంది. అలాగే మన జీవితంలో ఒక ధనం అనేది వస్తుంది. కానీ స్వీట్ చేయడం వలన ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎందుకంటే చాలా వరకు టైం దొరకదు, చాలా వరకు వర్క్ ఉంటుంది, బిజీగా ఉంటారు. కాబట్టి చాలా వరకు అయితే స్వీట్ చేయరు. అలా కనుక మీరు ఒక స్వీట్ చేసుకుంటే మీ ఇంట్లో చాలండి. ఒకటే స్వీట్ చేయాలని కాదు, మీకు ఇష్టమున్న ఏ స్వీట్ అయినా తయారు చేయండి. అలా చేసి ఇంట్లో అంతే చాలా వరకు అయితే కొంచెం ఎక్కువ చేస్తే ఎవరైనా ఒక పెద్దవాళ్ళకైనా, అలాగని అడుక్కు తినే వాళ్ళకైనా ఎవరికైనా ఒకళ్ళకి పెడితే పుణ్యం దొరుకుతుంది. కానీ ఈ స్వీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో ఒక ధనం ఉంటుంది. అలాగని మన ఇంట్లో ధనం అయిపోదు. మన ఇంట్లో ఒక అంటే అందమైన శుభవార్తను వినబోతున్నారు. అలాగే చాలా వరకు ఆనందాలు వస్తాయి ఇంట్లో. కానీ చాలా వరకు మన హ్యాపీనెస్కి ఉంటుంది. అలాగని ఎప్పుడైనా సరే కాదండి, మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు మీరు ఇలా నెలలో 1-2 సార్లు చేసుకుంటే కనుక మీ ఇంట్లో శుభాలు అనేవి జరుగుతాయి. రాశిలో ఉన్న సంకటాలు, కష్టాలు, బాధలు అన్నీ దూరం పోతాయి. ఒక్క స్వీట్ మీకు ఇష్టమైంది ఏదైనా సరే, వేరే వేరే రకాలుగా అయినా కావచ్చు, మీకు ఇష్టమైన రకమైన కావచ్చు, స్వీట్ తయారు చేస్తే కనుక మీ సంతోషం అనేది రెట్టింపు అవుతుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఎక్కువ చేయొద్దండి. మీకు సరిపోయినంత చేసిన తర్వాత ఆ స్వీట్ మిగిలిపోతే కానీ ఏం చేయాలి అంటే కనుక ఎవరైనా కనిపిస్తే వారికి దానం చేయండి. పేదవారు, అలాగే ఆహారం కొరత ఉన్నవారు ఎవరైనా కనిపిస్తే కనుక ఇళ్ల దగ్గరికి వచ్చిన వారు సహాయం చేయండి. దీని ద్వారా మీకు పుణ్యం దొరుకుతుంది. అందుకోసమే చాలా వరకు మీరు ఒక స్వీట్ చేసుకోండి. ఎక్కువ చేసిన తర్వాత ఆ స్వీట్ని చాలా వరకు ఒక 2-3 మందికైనా ఆ స్వీట్ని తినిపించండి. ఇలా మీరు స్వీట్ని తినిపిస్తూ ఉంటే కనుక ఈ విధంగా మీరైతే కనుక మీ ఇంట్లో శుభకార్యాలు కానీ, అలాగే మీ ఇంట్లో సంతోషాలు కానీ అధికమవ్వాలన్నా, ధనం మీకు ఆకస్మికంగా కలగాలన్నా, మీరు ఏదైనా సంతోష వార్త వినాలన్నా మీరు గనక ఒక స్వీట్ని తయారు చేసుకుంటే దాని ప్రభావం అనేది ఇంట్లో మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుందండి. తెలుసుకున్నారు కదండి. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.